భార్య కోరుకున్నంత స్థాయిలో భార్యని ఆడంబరంగా చూసుకోలేకపోయినా ఆమె ఊహించని విధంగా నువ్వు ప్రేమగా చూసుకోవాలి. అదే అందరు ఆడవాళ్లు కోరుకునేది. అలానమ్మా, చాలా థ్యాంక్స్. భార్యాభర్తలు గొడవ పడాలి, పడకపోతే అది సంసారమే కాదు. గొడవ అయిపోయాక మీరే వెళ్లి ఆమెను ప్రేమగా బుజ్జగించాలి. అలానే చేస్తానమ్మా. భార్య గొడవ పడినా సరే భర్తవి నువ్వే వెళ్లి ఆమెను బతిమలాడాలి. అలానమ్మా? నిజమే. అబద్ధాలు చెప్పగలవా? అయ్యో, అవన్నీ నాకు అసలు రావమ్మా. అయ్యో, నీకు అబద్ధాలు చెప్పడం రాదా? పెద్ద అబద్ధాల కోరవి నువ్వు. అబద్ధాలు చెప్పడం తెలీదంటే ఆమెకి భర్తగా ఉండడానికి అర్హత లేదని అర్థం. అబద్ధాలు చెప్పడమే భర్త లక్షణం. అలానా? అయితే అబద్ధాలు చెప్పొచ్చు అమ్మమ్మా? అన్ని విషయాల్లో అబద్ధం చెప్పకూడదు. భార్య కోపంగా ఉన్నప్పుడే అబద్ధం చెప్పాలి. కోపంలోనే నువ్వు చాలా అందంగా ఉన్నావని అబద్ధం చెప్పొచ్చు. పైనున్న నక్షత్రాలను తీసుకొస్తాను, చందమామని తీసుకొస్తాను అని అలాంటి అబద్ధాలు చెప్తేనే అమ్మాయిలకి ఇష్టమయ్యా. ఓహో, అలాగా అమ్మమ్మా? నేను పాలు పళ్ళు తీసుకుని వస్తాను. పెళ్ళవగానే అల్లుడు అమ్మాయి పుట్టినింటికొచ్చి పాలు తాగి పళ్ళు తినడం అనేది ఆనవాయితీ. ఇదిగోండి అల్లుడు గారు, ముందు మీరు తాగండి. సత్య, నువ్వు కూడా అల్లుడికి తినిపించమ్మా. సత్య, నువ్వు తినిపించమ్మా. పెళ్ళవగానే అమ్మాయికి అబ్బాయికి పాలు పళ్ళు తినిపిస్తారు. ఎందుకో అది నీకు తెలుసా? నాకు తెలీదమ్మమ్మా. మీలో ఎవరికైనా తెలుసా అమ్మా? తెలీదమ్మా. టైర్డ్ గా ఉంటారు కదా, ఆకలి అవుతుంది కదా, అందుకే ఇస్తారు అనుకుంటున్నా. నాకు పెళ్ళైనప్పుడైతే ఎవరూ కూడా పాలు పళ్ళు ఇవ్వలేదు. అందరూ శాపనార్థాలు పెట్టారు. అవును, మాది లవ్ మ్యారేజ్. నానమ్మ, పాలు తాగితే శరీరానికి బలం వస్తుంది. అవునమ్మా, అది మాత్రమే కాదు, పెద్దవాళ్ళు ఊరికే ఈ సాంప్రదాయాలు పెట్టారా ఏమిటి? మీరే చెప్పండమ్మా. అదేంటంటే, పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వెళ్లేటప్పుడు అది కొత్త చోటు కావడం వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి. అప్పుడు దిగులు పడకుండా మనోధైర్యంతో నడుచుకోవాలి. ఉదాహరణకి, ఆవు విషం తాగినా కూడా అదిచ్చే పాలల్లో కొంచెం కూడా విషం ఉండదు. పశువులు పవిత్రమైనవి, చెడులో కూడా అవి మనకి మంచే చేస్తాయి. అలాగే ఒక అమ్మాయి పద్ధతిగా మెట్టినింట్లో ఉండాలని అమ్మాయికి తాగడానికి పాలిస్తారు. అమ్మమ్మా, అమ్మాయికి ఇస్తున్నారు సరే, మరి అబ్బాయికి ఎందుకు ఇస్తున్నారు? అబ్బాయికి ఎందుకు ఇస్తారు అంటే, పెరుగు నెయ్యి ఆ పాలల్లో కంటికి కనిపించకుండా కలిసిపోయి ఉంటాయి. అవి తెలివిగా బయటికి తీయాలి. అలాగే అమ్మాయిలో ఉన్న తెలివితేటలు, ప్రతిభ అబ్బాయి తెలుసుకుని నడుచుకోవాలి. అందుకే పాలు తాగమని చెప్తారు. నానమ్మ, ఇందులో ఇంత విషయం ఉందా? అవునమ్మా. సరే, నాకు కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. సత్య, వీళ్ళు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టట్లేదు. చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి?
దేవి ఏది ఎక్కడుందో దేవి ఎక్కడుందో కనపడలేదే. దేవి నువ్వు నా ప్రాణానివమ్మా. నువ్వు ఊరికి వెళ్ళిపోయి ఉంటావని మీ తాతయ్య మణిని మన ఊరికి పంపించానమ్మా. దేవి ఏయ్, నువ్వెందుకు వచ్చావే? దేవి వచ్చిందని నేను కిచెన్ లో ఉంటే కామాక్షి గారు చెప్పారు. దీన్ని చూడకుండా నేను ఆగలేకపోయాను అత్తయ్య. ఏమ్మా ముఖ్యమైన సమయంలో కనిపించకుండా ఎక్కడికి పోయావమ్మా? నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలుసా? నీకు అభికి పెళ్లి జరగాల్సింది. మంచి అవకాశాన్ని చేజార్చుకున్నావు కదా. లేదు నానమ్మ, నాకు నా పెళ్లి ముఖ్యం కాదు, సత్య జీవితమే ముఖ్యం. నువ్వు కడుపులో బిడ్డతో ఉన్నావు, ఇప్పుడు నీ పెళ్లి ముఖ్యం. మేమందరం కలిసి మండపంలో ఉన్నప్పుడు నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు? మెంటల్ మెంటల్. నా జీవితం కోసం సత్యని శిక్షించాలా అమ్మా? అది నా వల్ల కాదమ్మా. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీ నాన్న కోపంతో ఉన్నాడు. నిన్ను చూశాడంటే అగ్ని పర్వతంలా పేలిపోతాడు. వాడి కోపం నుంచి నిన్నెలా కాపాడుకోవాలి? నీకోసం పెళ్లి కూతురుగా నటిస్తున్న సత్య ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసేసుకొని ఆ చాముండేశ్వరి దగ్గర ఇరుక్కుంది. అది ఇప్పుడు ఎలా బయటపడుతుందో తెలియడం లేదే. అది చాముండేశ్వరిని మేనేజ్ చేస్తుందమ్మా. దానికి అర్జున్ సపోర్ట్ గా ఉంటాడు. సరే సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దమ్మా. వెనుక వైపు నుంచి మేడ మీద రూమ్ కి దారుందని కామాక్షి గారు చెప్పారు. ఎవరి కంట్లో పడకుండా ముందు రూమ్ కి వెళ్దాం పదమ్మా. పద 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 పద. అయ్యో ఎలా చేయాలి? అన్నయ్య గారు, సంప్రదాయం పూర్తయిందంటే మేమిక బయలుదేరతామండి. ఇంకా శుభ సమయం మొదలవడానికి 15 నిమిషాలు ఉంది వదిన గారు. శుభ సమయం మొదలవగానే మీరు బయలుదేరండి. అలాగే వదిన గారు. సడన్ గా ఈ సీతారత్నం ముసల్ది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏదో తేడాగా ఉందే. ఏమండి, వరదన్న చాలా కోపంగా రూమ్లో కూర్చునున్నారు. నాకేం చేయాలో తెలియట్లేదు. మీరు వెళ్ళి మాట్లాడండి. అలాగా